Hi friends, welcome to Q&A episode number 205. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ అయితే రోహిత్ అడిగారు 2026 హంటర్ 350 రివ్యూ చేయండి బ్రో అని చెప్పేసి. రోహితే కాదు చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు హంటర్ 350 మీద వీడియో చేయమని చెప్పేసి. అతి త్వరలో మీకోసం నేను రికార్డ్ చేస్తా బ్రో. హంటర్ 350 అయితే చాలా బాగుంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో హైట్ తక్కువ వెయిట్ తక్కువ మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఆల్రెడీ చాలా వరకు అప్డేట్స్ అయితే 2025లో చేసేసారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఒకసారి ఆ వీడియో చెక్ చేయొచ్చు. లేటెస్ట్ వీడియో కూడా చేస్తా. నెక్స్ట్ యశ్వంత్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, మై నేమ్ ఈజ్ యశ్వంత్. ఐ రియలీ లవ్ యువర్ వీడియోస్. ఐ మేక్ ష్యూర్ టు వాచ్ యువర్ వీడియోస్ ఎవ్రీ సండే వితౌట్ ఫాల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో తన డౌట్ ఏంటంటే, అన్న ప్లీజ్ రివ్యూ KTM అడ్వెంచర్ 390S అండ్ KTM అడ్వెంచర్ 390R మోడల్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూ. ఖచ్చితంగా నేను చేస్తా బ్రో. చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి కదా, 1 by 1 అయితే నేను రివ్యూ చేస్తాను. KTMలో కూడా డ్యూక్ 250 అయితే చేయలేదు, డ్యూక్ 200 కూడా చేయలేదు అనమాట. లేటెస్ట్గా కొద్దిగా అప్డేట్ చేశారు కదా, వాటి మీద వీడియోస్ అయితే వస్తాయి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ బైక్స్? KTM అడ్వెంచర్ 390X ప్లస్, KTM అడ్వెంచర్ 390S, KTM అడ్వెంచర్ 390R. సో మీకు X ప్లస్ అంటే ఎల్ఐ వీల్స్ అయితే ఉంటాయి. KTM అడ్వెంచర్ 390Sతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైజ్లో ఈ వెహికల్ అయితే వస్తుంది. KTM అడ్వెంచర్ 390S ఏంటంటే స్పోక్ వీల్స్తో లభిస్తుంది, టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా KTM అడ్వెంచర్ 390 ఎండ్యూరో R, ఈ వేరియంట్ ఏంటంటే కొద్దిగా స్లిమ్ అయితే ఉండిద్ది అనమాట. సో ట్రైల్స్కి చాలా బాగుంటుంది. ఆఫ్ రోడ్లో కొద్దిగా తక్కువ వెయిట్లో బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయాలంటే ఎక్కువ మంది ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారు. సో 3 డిఫరెంట్ వెహికల్స్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో అడ్వెంచర్ 390X ప్లస్కి సంబంధించిన వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అడ్వెంచర్ 390S, అడ్వెంచర్ 390 ఎండ్యూరో R, ఈ 2 వెహికల్స్ కూడా అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ నేను వెళ్ళిన షోరూంలో వెహికల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. లేకపోతే మాత్రం హైదరాబాద్లో ఖచ్చితంగా ఈ వెహికల్స్ అయితే ఉంటాయి. హైదరాబాద్ వెళ్ళినప్పుడైనా సరే ఈ వెహికల్ తీసుకొని మీకోసం రివ్యూ అయితే చేస్తాం. నెక్స్ట్ సాయి కుమార్ అయితే కామెంట్ చేశారు, అన్న బజాజ్ ఫ్రీడమ్ 1 year రివ్యూ చేయన్నా అని చెప్పేసి. ఓనర్షిప్ రివ్యూ అనుకుంటా. సో ఫ్రీడమ్ 125 వెహికల్ ఎవరైతే యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మనం ఓనర్షిప్ రివ్యూ అయితే రికార్డ్ చేయాలి. ఫస్ట్ వెహికల్ కదా, CNGతో రన్ అయ్యే వెహికల్. సో పెట్రోల్తో ఎంత మైలేజ్ వస్తుంది, CNGతో ఎంత రేంజ్ వస్తుంది, అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, అవన్నీ మనం మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడిద్ది. ఖచ్చితంగా నేను ట్రై చేస్తా బ్రో. మా ఇంటికి డెలివరీ బాయ్ అయితే ఒక అబ్బాయి వస్తుంటాడు, అతని దగ్గర ఈ వెహికల్ అయితే ఉంది. ఒకసారి అతను కూడా అడుగుతాను. సో మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ సయ్యద్ అయితే కామెంట్ చేశారు, బ్రో పల్సర్ 220 ఫ్యామిలీకి సెట్ అవుతుందా అని చెప్పేసి. ఖచ్చితంగా సెట్ అవుతుంది బ్రో. 100% సెట్ అయ్యిద్ది అని నేను చెప్పను, అలా అని చెప్పేసి సెట్ అవ్వదు అని చెప్పను. యూజ్ చేసుకోవచ్చు, సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా పెద్దగానే ఉంటుంది కాబట్టి లోకల్ వరకు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక 50-60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నా సరే ఫ్యామిలీతో వెళ్ళి రావచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అప్ అండ్ డౌన్ 100 కిలోమీటర్స్ అయితే హ్యాపీగా మీరు ఆ వెహికల్ యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ సందీప్ అయితే కామెంట్ చేశారు, ప్లీజ్ సే N160 సింగిల్ సీట్ వర్సెస్ XSR 155 బేస్డ్ ఆన్ ప్రాక్టికాలిటీ. ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే మీకు N160 అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సీట్ అయితే చాలా బాగుండిద్ది, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మీరు ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఆ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. ప్రొజెక్టర్ లైట్ అయితే ఉండిద్ది, LCD కన్సోల్ ఇస్తారు. ఓవరాల్గా మీకు తక్కువ ప్రైస్లోనే ఆ వెహికల్ వచ్చేస్తూ ఉంది కాబట్టి అది బెస్ట్ బై అని చెప్తాను నేనైతే. XSR వెహికల్ ఏంటంటే కొంచెం లీన్ ఉండిద్ది అనమాట, ఫ్యామిలీకి కూడా అంత కంఫర్ట్ అయితే ఉండదు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా అంత బార్ అయితే ఏమీ ఉండదు అనమాట. కానీ లైట్ వెయిట్ ఉండిద్ది N160తో కంపేర్ చేసి ఇది చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు సింగిల్గా అయితే మాత్రం XSR 155. సో మీరైతే మాత్రం ప్రాక్టికాలిటీగా నాకు ఏది ఉపయోగపడిద్ది ఒక వెహికల్ సజెస్ట్ చేయండి అన్నారు కాబట్టి నేనైతే మీకు N160 సజెస్ట్ చేస్తాను. సింగిల్గానే యూజ్ చేసుకుంటాను. నాకు మంచి రిలయబిలిటీ ఇంజిన్ కావాలి, మైలేజ్ రావాలి అనుకుంటే అప్పుడు మీరు XSRకి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సంతోష్ అయితే అడిగారు, బ్రో CBZ Extreme 2007 మోడల్ బైక్ ఉంది. ఆ బైక్ ఫుల్ రిస్టోరేషన్కి 50K అడుగుతున్నారు. ఆల్ పార్ట్స్ అండ్ ఇంజిన్ వర్క్కి, RC రెన్యువల్కి ఒక 10K వరకు అవుతుంది. మీరేమంటారు? ఆ బైక్ లుక్ సిస్టమ్ అంతే అన్నారు కాబట్టి మీరు ఎంతైనా సరే ఆ వెహికల్కి పెట్టి చేయించుకొని మీ ఓన్ చేసుకోండి. సో పాత వెహికల్ నాకు కూడా నా ఫేవరెట్ వెహికల్ అనమాట. సో బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ కూడా కొద్దిగా యూనిక్గా ఉంటుంది అనమాట. మంచి మైలేజ్ అయితే వస్తుంది, అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది అనమాట CBZ Extreme అంటే. సో మీకు ఇష్టం అన్నారు కాబట్టి కొంచెం మనీ ఎక్కువైనా సరే జాగ్రత్తగా చేయించుకొని యూజ్ చేసుకోండి బ్రో. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే 60,000 రూపాయల దాకా పెడుతున్నారు కాబట్టి ఇంకొక 20,000 రూపీస్ దాకా మీరు యాడ్ చేసుకోగలిగితే మీకు మంచి వెహికల్స్ అయితే వస్తాయి. కొత్త వెహికల్ వచ్చేస్తుంది, స్పోర్ట్ 110 కానీ లేకపోతే ప్లాటినా 100 కానీ ఇట్లాంటి వెహికల్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అవి E20 కంపాటబుల్ ఇంజిన్స్ కాబట్టి మీరు 15 years అయితే ఏ టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. సో మీకు ఈ వెహికల్ ఇష్టం అన్నారు కాబట్టి మీరు చేయించుకుని వాడుకోండి బ్రో. నెక్స్ట్ శివనాగరాజు అయితే కామెంట్ చేశారు, TVS Jupiter వర్సెస్ హీరో డెస్టినీ 125 విచ్ వన్ బ్రో?
డెస్టినీ 125 బాగానే ఉండిద్ది, చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే డెస్టినీ 125తో కంపేర్ చేసుకుంటే మీకు జూపిటర్ 125 చాలా వరకు ఉపయోగపడిద్ది. పెద్ద బూట్ స్పేస్ ఉంది, సో హ్యాపీగా స్టోరేజ్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుండిద్ది, రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. సో ఒకసారి ఆలోచించుకోండి, మీకు ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ కావాలి, లైట్ వెయిట్ ఉండాలి అని అనుకుంటే జూపిటర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకసారి అది టెస్ట్ రైడ్ చేయండి, దాంట్లో కంఫర్ట్ బాగుంది అని అనుకుంటే మీరు డైరెక్ట్గా జూపిటర్ కొనేసేసుకోండి. లేదు నాకు డెస్టినీ 125 కంఫర్ట్ బాగా నచ్చింది, లుక్స్ బాగా నచ్చింది అనుకుంటే మీరు ఆ వెహికల్ కూడా కొనుక్కోవచ్చు. ఒక రకంగా మీకు మైలేజ్ కూడా కొద్దిగా ఎక్కువ వచ్చింది డెస్టినీ 125. హీరో వాళ్ళు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట, 60 కిలోమీటర్ల దాకా వస్తుంది అని అంటున్నారు, కానీ రియాలిటీలో అంత అయితే రాదనమాట. ఒక 50 కిలోమీటర్ల దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మండాపతి నాగు అయితే కామెంట్ చేశారు, బెస్ట్ బైక్ కంపేర్ టు టీవీఎస్ ఆర్టీఆర్ 160 అండ్ యూనికాన్. 160 కంపేర్ చేసుకుంటే యూనికాన్ బెస్ట్ బైకా కాదా అని చెప్పేసి అడుగుతున్నారా? సో మీకు ఫ్యామిలీకి ఉపయోగపడాలి, కొంచెం మైలేజ్ అయితే ఎక్కువ రావాలి అనుకుంటే మీరు యూనికాన్ అయితే కొనుక్కోవచ్చు. 164V ఏంటంటే మీకు పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట, అది కూడా ఫ్యామిలీకి ఉపయోగపడింది, కాకపోతే మైలేజ్ రాదు. సో రెండు కూడా మంచి వెహికల్సే. మీ బడ్జెట్ 1,50,000 రూపాయల లోపు అయితే యూనికాన్ కొనుక్కోండి, 1,80,000 రూపాయల లోపు అయితే మీకు అపాచీ బెస్ట్. నెక్స్ట్ నాగరాజు అయితే కామెంట్ చేశారు, బ్రో ఐఎమ్ యూజింగ్ HF Deluxe 2018 మోడల్, ఐ వాంట్ టు చేంజ్ ఇట్, ప్లీజ్ సజెస్ట్ న్యూ వెహికల్. బ్రో మీరు 100cc పర్చేస్ చేయాలనుకుంటే ప్లాటినా 100 అయితే కొనుక్కోండి, స్ప్లెండర్ ప్లస్ అయితే స్కిప్ చేసేసేయండి. ఆ వెహికల్ కన్నా కంఫర్ట్ అయితే మీకు ప్లాటినా 100లో బాగుండిద్ది. లేదు కొంచెం మనీ పెట్టుకోగలను అని అనుకుంటే షైన్ 125 కొనుక్కోవచ్చు, 1,05,000 రూపాయలు వచ్చేస్తుంది. ఇంకొక 5,000 రూపాయలు యాడ్ చేసుకుంటే మీకు డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే వచ్చేస్తుంది. నేనైతే మాత్రం మీకు షైన్ 125 అయితే సజెస్ట్ చేస్తాను, కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మాత్రం మీకు అది మంచి వెహికల్. నెక్స్ట్ తేజ అయితే అడుగుతున్నారు, అండర్ 150cc బెస్ట్ మైలేజ్ అండ్ లో మెయింటెనెన్స్ బైక్ పల్సర్ కాకుండా అని చెప్పేసి. హ్యాపీగా యూనికాన్ అయితే మీరు తీసుకోవచ్చు, అది కూడా మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. ఖచ్చితంగా మీరు 50 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. కిక్ రాడ్ కూడా వస్తూ ఉంది, మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండేది పల్సర్ లాగా. సో పల్సర్ వద్దు అనుకున్న వాళ్ళు హోండా షోరూమ్కి వెళ్ళి యూనికాన్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇప్పటికి కూడా ఆ వెహికల్కి మంచి సేల్స్ అయితే ఉన్నాయి. హోండా షోరూంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది షైన్ 125 అలాగే యూనికాన్ 160 వెహికల్స్కే ఉంటాయి అనమాట ఎక్కువ మంది, తర్వాత స్కూటర్స్ పర్చేస్ చేస్తారు. నెక్స్ట్ శ్రీకాంత్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న హౌ ఆర్ యూ, నేనైతే చాలా బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? టెల్ మీ అబౌట్ ది లాంగ్ రైడ్ వెహికల్స్ అండర్ 350cc విత్ గుడ్ మైలేజ్, లాంగ్ రైడ్స్ అప్ టు 300 కిలోమీటర్స్. 350cc మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్స్ అయితే నాకు తెలిసి ఏమీ లేవు. 200cc దాటింది అంటే మాత్రం మీకు మైలేజ్ అయితే మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉండిద్ది అనమాట. పర్ఫెక్ట్ వెహికల్ కావాలనుకుంటే మాత్రం హోండా CB 350 RS వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. హోండా హైనెస్ కానీ హోండా CB 350 కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒక వెహికల్ మీకు నచ్చింది కొనుక్కోండి. నాకైతే హోండా CB 350 RS అయితే బెస్ట్ అనిపించింది, అదైతే లాంగ్ రైడ్ వేసుకెళ్ళడానికి బాగుండిద్ది, సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుండిద్ది. నెక్స్ట్ శ్యామ్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న స్పీడ్లో ఉన్నప్పుడు వెహికల్కి బ్రేక్స్ ఒకటే అప్లై చేయాలా లేదా గేర్స్ కూడా డౌన్ చేయాలా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నా సరే స్లో అవ్వాలనుకోండి, వెళ్తూ క్లచ్ అయితే ప్రెస్ చేయండి, లైట్గా బ్రేక్ ప్రెస్ చేయండి, క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత బ్రేక్ ప్రెస్ చేయండి, వెహికల్ అయితే నిదానంగా స్లో అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే వెళ్తూ స్లో అవుతున్నాం కదా అని చెప్పేసి రన్నింగ్లోనే గేర్స్ అయితే డౌన్ చేస్తారు. అలా డౌన్ చేస్తే మాత్రం క్లచ్ ప్లేట్లు అయితే త్వరగా పాడైపోతాయి అనమాట. సో ఎప్పుడైతే మనం స్లో అవుతామో, పూర్తిగా స్లో అయినప్పుడు హ్యాపీగా 5th గేర్ నుంచి 1st గేర్కి అయితే వచ్చేసేయచ్చు. స్లో అవ్వకుండా మెల్లగా రన్నింగ్లోనే వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు 2nd గేర్కో 3rd గేర్కో రావచ్చు అనమాట. ఇదంతా ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మీరైతే మాత్రం రన్నింగ్లో గేర్స్ అయితే డౌన్ చేయొద్దు. నెక్స్ట్ మహేష్ అయితే కామెంట్ చేశారు, Yamaha R15 version 4 or Duke 250 విచ్ ఈస్ బెస్ట్ అన్న. స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే 155cc బెస్ట్ వెహికల్ R15 version 4 బ్రో, దాన్ని మించిన వెహికల్ అయితే ఇంకోటి లేదు. ఆ బడ్జెట్లో చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయల లోపే మీకు ఆ వెహికల్ అయితే వచ్చేస్తూ ఉంది. ఇంకా ఎన్ని వెహికల్స్ ఉన్నా సరే అది బెస్ట్ అని చెప్తాను. కానీ నెకిడ్లో కావాలనుకుంటే డ్యూక్ 250 బెస్ట్, మంచి సస్పెన్షన్, మంచి టైర్స్, మంచి చాసిస్తో వస్తూ ఉంది. నేనైతే మాత్రం మీకు డ్యూక్ 250 సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా కింద పడినా సరే మీకు సైడ్ ప్యానల్స్ అయితే పగిలిపోయేవి ఏమీ ఉండవు, నెకిడ్ వెహికల్ కాబట్టి. స్ట్రీట్ ఫైటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండేది, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ నేను కొనుక్కోవాల్సి వస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా డ్యూక్ 250 కొనుక్కుంటాను. నెక్స్ట్ నారాయణ కామెంట్ చేశారు, హోండా CB 350 RS 2026 కలర్ ఆప్షన్స్ ఏమైనా వస్తాయా అని చెప్పేసి. కలర్స్ అయితే ఏమీ రావు బ్రో, నాకు తెలిసి 4 కలర్స్ ఉన్నాయి అనుకుంటా. రెడ్ ఒకటి ఉంది, గ్రే కలర్ అయితే ఉంది, గ్లాసీ బ్లాక్, మ్యాటీ బ్లాక్, ఇట్లా ప్రజెంట్ 4 కలర్స్తోనే లభిస్తూ ఉంది. ఫ్యూచర్లో ఏమైనా కొత్త కలర్స్ యాడ్ చేస్తే మాత్రం ఒక అప్డేట్ ఇస్తా. నెక్స్ట్ కృష్ణారెడ్డి కామెంట్ చేశారు, బైక్స్కి సమ్మర్లో కూడా కోల్డ్ స్టార్ట్ చేయాల్సిందేనా అని చెప్పేసి. ఖచ్చితంగా చేయాల్సిందే బ్రో, సమ్మర్లోనే కాదు, వింటర్లోనే కాదు, రెయినీ సీజన్లోనే కాదు, ఏ సీజన్లో అయినా సరే మీరు కోల్డ్ స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మీకు నైట్ అంతా వెహికల్ పార్క్ చేసి ఉంటారు కాబట్టి ఇంజిన్ లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ అంతా మొత్తం కిందకైతే వస్తుంది. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇంజిన్ లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ అంతా మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉండిద్ది. సో ఒక 1 minute అనేది మీరు కోల్డ్ స్టార్ట్ చేసి పెట్టుకుంటే
పెట్టుకుంటే మొత్తం సర్క్యులేట్ అయ్యి ఉండిద్ది కాబట్టి హ్యాపీగా మీరు వెహికల్ రైడ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు సమ్మర్లో కోల్డ్ స్టార్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ క్యాప్టెన్ అయితే కామెంట్ చేశారు, కీవే ఎస్ఆర్ 125 కొనొచ్చా? 100% నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 1,60,000 రూపీస్ చేంజ్ ఉందనుకుంటా. నేను రీసెంట్గా కీవే షోరూమ్కి అయితే వెళ్ళాను. అక్కడ నేను వెహికల్ అయితే చూశాను, చాలా బాగుంది. వెహికల్ అయితే చూస్తానికి బాగుంది, కానీ 125cc అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో చిన్న రీల్ కూడా రికార్డ్ చేసి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అశోక్ అయితే కామెంట్ చేశారు, అన్న టీవీఎస్ జెప్లిన్ బైక్ వస్తుందా అని చెప్పేసి. ప్రజెంట్ టీవీఎస్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు బ్రో, వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తా. ఫైనల్ గా పవర్ బాయ్ అయితే కామెంట్ చేశారు, అన్న న్యూ బైక్ తీసుకోవాలనుకుంటున్నా, హార్లీ డేవిడ్సన్ X440R, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650, విచ్ వన్ ఈస్ బెస్ట్? 650cc వెహికల్ కావాలి అనుకుంటే GT 650 బెస్ట్ అని చెప్తాను. లేదు నా బడ్జెట్ తక్కువ అంటే 3,50,000 రూపాయలు లోపే అని అనుకుంటే మాత్రం హార్లీ డేవిడ్సన్ X440T వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయండి. నార్మల్ వెహికల్ అయితే వద్దు. నార్మల్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే T అనే ఒక ఆప్షన్ అయితే కొత్తగా లాంచ్ చేశారు కదా X440T, అందులో చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే చేశారు. ఆ అప్గ్రేడ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయొచ్చు. సో నేనైతే మాత్రం మీకు హార్లీ డేవిడ్సన్ X440T అయితే సజెస్ట్ చేస్తాను. అదైతే బెస్ట్ వెహికల్ అని చెప్తాను GT 650తో కంపేర్ చేసుకుంటే. ఇది వేస్ట్ వెహికల్ అని ఏం చెప్పట్లేదు, ఇది కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో మీకు బేర్ 650 అయితే ఉంది, అది ఇంకా బాగుంటుంది. దీనికన్నా అది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట. కానీ అన్ని వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే 650ccలో రాయల్ ఎన్ఫీల్డ్లో ఎక్కువ మంది GT 650 కొనుక్కుంటారు, ఎందుకంటే దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో మీకు ఆ వెహికల్ నచ్చింది, నేను ఆ వెహికల్ ఓన్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే హార్లీ డేవిడ్సన్ X440Tని స్కిప్ చేసేసి డైరెక్ట్గా కొంచెం మనీ యాడ్ చేసుకొని GT 650 అయితే కొనుక్కోండి. మీకు నచ్చింది అని అనుకుంటే, మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మైలేజ్ తక్కువ వచ్చినా పర్వాలేదు అనుకుంటేనే మీరు కొనుక్కోండి. నేను మెయింటైన్ చేయలేను బ్రో అనుకుంటే మాత్రం X440T అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇదైనప్పటికీ అంత తక్కువ మెయింటెనెన్స్ అయితే ఏమీ కాదు, దీనికి కూడా కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఏదేమైనప్పటికీ మీరు ఆలోచించుకొని ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఈ రెండు వెహికల్స్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ వెహికల్స్ అని చెప్తాను. సో ఇది ఓవరాల్గా ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.